అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. గతంలో ఉన్న వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ రాజ్ కుమార్ ను ప్రభుత్వం పలు కారణాల చేత తొలగించగా ఎన్నిక నిర్వహించారు. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా 22 మంది కౌన్సిలర్లు ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలారి గౌతమికి 15 మంది కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు పలకగా వైసీపీ అభ్యర్థి ఎం లక్ష్మణకు 13 మంది మద్దతు తెలపగా టీడీపీకి మెజార్టీ సంఖ్య ఉండడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థి తలారి గౌతమి విజయం సాధించినట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వసంతబాబు ప్రకటించారు. 2 కౌన్సిలర్లు ఎన్నికకు గైర్హాజరు కాగా ఎన్నిక కాబడిన తలారి గౌతమికి ధృవీకరణ పత్రం అందజేసి అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన మున్సిపాలిటీలో ఈరోజు అడుగుపెట్టాం. అంటే నెల క్రితమే మన ఏదైతే తిమ్మప్పకున్నాడో ఆ రోజే నెల క్రితమే మన మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నా. ఈరోజు పూర్తి బాధ్యతలతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యతతో తలారి గౌతమి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని 4 మాటలు తిట్టినా భరిస్తూ అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించేదానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఏదైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ప్రశ్నించే హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే రకరకాలుగా వ్యక్తిగత కారణాలతో రకరకాలుగా ఒకరు విమర్శించుకుంటే ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారు, అసహించుకుంటారు మనల్ని. ఆ విధంగా అసహించుకోకుండా మంచి సలహాలు ఏమన్నా ఇస్తే అభివృద్ధికి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి ఏదైనా మీరు ముందుకు వచ్చి మంచి సలహాలు ఇస్తే కూడా ఖచ్చితంగా మీరు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వచ్చి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాం. మీరు చూశారు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు, రకరకాలుగా ఏదేదో హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆ పరిపాలన వెళ్ళిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీ అక్కడ ఆగిపోయింది. ఈ రోజు కూడా 11 మంది కౌన్సిలర్తో మీ పార్టీ ఆగిపోయింది. అంటే మీకు ఆ ఫిగర్ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఎక్కడ పోయినా కూడా మీకు 11 నెంబర్తోనే మీరు ఇంకా కిందకి రావాలి, కానీ ముందుకు పోయే అవకాశం లేదు. ఈరోజు 11వ తారీఖు మరో శ్రీకారం చుట్టినటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి, బీసీల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు కళ్యాణదుర్గానికి మొట్టమొదటి ప్రథమ పౌరురాలిగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీదేవి గారు కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి గమనించాలి, మనం ఇక్కడ మహిళల కోసం ప్రత్యేకించి బీసీల కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా మొదటి నుంచి కూడా బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా పనిచేస్తూ వారందరి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మన్ననలు పొందడమే కాదు, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏ కార్యక్రమం కావాలన్నా కళ్యాణదుర్గంకి ఇమీడియట్గా ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని కూడా మనం మంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈరోజు చైర్పర్సన్గా రావడం అనేది ఒక మంచి అభివృద్ధికి ఒక మార్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణదుర్గాన్ని ఇప్పటికే గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండవచ్చు, ఏ పార్టీ వారు ఉండవచ్చు, కానీ ఒక 3 సంవత్సరం నుంచి కూడా కళ్యాణదుర్గంలో ఒక పట్టణంలో అభివృద్ధికి ఒక మార్పుగా నిలబడినటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరింత ముందుకెళ్తారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలన్నటువంటి ఆలోచన ముందుకెళ్తున్నాం. నేను కూడా ఎంపీ ల్యాస్ తోటి కళ్యాణదుర్గం పట్టణంలో కావాల్సినటువంటి అనేక
సదుపాయాలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా మేము పూర్తిగా ఇద్దరు కూర్చొని ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో పట్టణం అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా పనిచేసేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా మేము చేపడతాం. ఎవరైతే ఇప్పుడు మా వైపు ఆకర్షితులై కౌన్సిల్ వచ్చినారో అందరికీ కూడా సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ వారందరూ కూడా గతంలో కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి మేము పార్టీలో వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ వార్డులలో కూడా ఏ పనులున్నా ఎటువంటి పనులున్నా పూర్తి చేయించే బాధ్యత కూడా మేము ఇద్దరు కలిసి తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ పట్టణానికి ఒక సువర్ణ అవకాశం లభించింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపరిచేటువంటి తలారి గౌతమి గారి యొక్క ఎన్నిక చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ.